తెలంగాణ సచివాలయం దగ్గర హృదయ విదారక ఘటన జరిగింది. అనారోగ్యంతో ఉన్న తల్లిని సచివాలయం తీసుకొచ్చాడు ఓ కొడుకు. ప్రభుత్వ హాస్పిటల్లో తన తల్లికి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదని, అందుకే సచివాలయం తీసుకొచ్చానని చెప్పాడు. సచివాలయంలో తీసుకొచ్చిన తల్లిని 2 గంటల తర్వాత పోలీసులు అంబులెన్స్ లో గాంధీ హాస్పిటల్ కు తరలించారు. పక్షవాతం వచ్చిన తల్లికి ట్రీట్మెంట్ చేయించడం కోసం 2 రోజులుగా ప్రభుత్వ హాస్పిటల్స్ తిరిగినా ఎవరూ స్పందించలేదని బాధితుడు ఆరోపించాడు. హాస్పిటల్లో చికిత్స కాదు కదా, కనీసం వీల్ చైర్ కూడా ఇవ్వలేదని చెప్పాడు. వీల్ చైర్ కావాలంటే హాస్పిటల్ సిబ్బందికి డబ్బులు అడిగారని తెలిపాడు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగితే హాస్పిటల్ నుండి బయటకు పంపించారని, అందుకో సాయం కోసం సీఎంను కలిసేందుకు సచివాలయం వచ్చానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నైట్ గాంధీకి వెళ్ళినాము. గాంధీలో వీల్ చైర్ అడిగితే వీల్ చైర్ లేవు, అక్కడ వీల్ చైర్స్ లేవు. మళ్ళీ వీల్ చైర్ అడిగినందుకు వాడు లెటర్ రాసి ఇచ్చేసిండు, తీసుకొని వెళ్ళిపోండి, మీరు అవసరం లేదు. ఎంతసేపు ఆగాలి వీల్ చైర్ కోసం, ఎంతసేపు అవుతుంది వీల్ చైర్కి. మధ్యాహ్నం వచ్చినాం 11 వరకు వీల్ చైర్ ఉండదు అక్కడ. తీసుకొని వెళ్ళిపో, అవసరం లేదు, తీసుకొని వెళ్ళిపో అని చెప్పాడు. లెటర్ రాసి ఇచ్చాడు, తీసుకొచ్చేసిన. మార్నింగ్ ఉస్మానియాకి తీసుకెళ్దామని ఉస్మానియాకి తీసుకెళ్ళిన. అక్కడ వీల్ చైర్ అడిగిన, ఫ్రంట్ డోర్లో అడిగిన, లేదు అక్కడ మస్జిద్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నాడు. మస్జిద్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. తీసుకుంటే అడిగితే వాడు ఏమంటాడు, డబ్బులన్నీ నీ ఫోన్ అన్నీ ఎందుకు ఇస్తా అన్న, నా ఫోన్ నాకు డబ్బులు ఎందుకు ఇస్తా, ఫోన్ ఎందుకు ఇస్తా అంటే నీకు ప్రైవేటా అంటే నీకు ప్రైవేటేరా పోయి ఫోన్కి ఎప్పుడే చెప్పుకోపో. అక్కడ ఉన్న సెక్యూరిటీ మొత్తం అందరు వచ్చేసారు. సెక్రటరీ దగ్గర రావాలని ఎందుకు అనిపించింది నీకు ఇక్కడికి? మళ్ళీ ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తలే అన్న, అసలు ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, ఎవరైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ అన్నప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంది కదా, వాళ్ళకి ట్రీట్మెంట్ లేకపోతే ఏం చేస్తాం మేము? సెక్రటరీలో ఇట్లా కూర్చోబెట్టడము, సెక్రటరీ దగ్గర ఇట్లా కూర్చోబెట్టడం నీకు ఏమనిపిస్తుంది? సీరియస్ ఉన్నప్పుడు ఎందుకు కూర్చోబెట్టామని చెప్పిండుగా ఆయనే, ఏమైనా ఉంటే నా ఇంటికి రండి, నా దగ్గర రండి అని. అందుకోసం వచ్చిన ఆయన పెట్టాడు. ఒకసారి ఆయన క్లోజప్ పెట్టాడు ఈయనకి. ఈసారి రాగానే ఫోన్ ఎందుకు వచ్చి అవుతలే. డ్రెస్ ఉందంటే ఇక ఇష్టం మనకి, డ్రెస్ ఉందంటే కథం అయిపోయింది. పేపర్ చదవమంటే నేను చదువుకోలే అంట. చదువుకుంటే జాబ్ ఇచ్చిరా, లేకపోతే పోలీసు వాళ్ళు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు. ఉన్న నుంచి బాగాలేదని తీసుకెళ్తుంటే అసలు పట్టించుకోవడం కాదు కదా, అసలు దగ్గర కూడా వస్తారు. డాక్టర్ కూడా నిన్న ఎంబడవాడు తిరిగిన డాక్టర్కి అసలు ఏం మాట చెప్తలే, ఏం చెప్తలేదా. అందరు పేదోళ్ళకి అందరూ చూస్తారు కదా, మీ అమ్మాయి చూస్తారు అన్న. ఒకసారి మీరు రండి, నాతో పాటు చూపిస్తాను నేను. ఎట్లా చూస్తారు? ఏ హాస్పిటల్ కన్నా పోదాం, ఉస్మానియా కన్నా పోదాం, గాంధీ కన్నా పోదాం, నేను చూపిస్తా ఎట్లా చూస్తారు.